హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరనేది బాగా తెలుసు, మల్లిక. మేము వాళ్ళ విలేజ్కి అయితే విజిట్ చేసాము. నా ఇన్స్టా ప్రొఫైల్లో మా ఫొటోస్ కన్నా కూడా నా ఫ్రెండ్తో ఉన్నవి, వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నవే ఎక్కువ ఉంటాయి. లాస్ట్ సండే మేము వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. వాళ్ళ ఊర్లో మ్యాంగోస్ తీసుకురావడానికి యాక్చువల్గా వాళ్ళే తెచ్చివచ్చు, కాకపోతే మేము కోసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుందని వాళ్ళు మమ్మల్ని పిలిచారు. మేము అలా వాళ్ళ మ్యాంగో ఫామ్కి అయితే వెళ్ళిపోయాము. అసలు ఎంత టౌన్లో ఉన్నా కూడా విలేజ్లో కాసేపు ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాము. 2 అవర్స్కంతా వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళిపోయాము. కాణిపాకంకి చాలా దగ్గర. వీళ్ళ ఊర్లో మామిడి పండ్లు చాలా టేస్టీగా, అంటే ఆర్గానిక్గా పండిస్తారు. అయితే వాళ్ళు సేల్ చేయడం కన్నా కూడా ఎక్కువగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఇలాగే ఇస్తూ ఉంటారు వీళ్ళు. నేను ఇంకా నాకు కావాల్సినవి గోరింటాకు, మందారాకు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా అయితే అనిపిస్తుందో అలాగే మల్లిక వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఇల్లు అనడం కన్నా అది మా ఇల్లు, మా మనుషులు అనడమే మెయిన్ పాయింట్. నన్ను అంత ఇదిగా ట్రీట్ చేస్తారు. ఇంకా మేము చైన్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మాయి అయితే బైక్ పార్క్ చేసి వచ్చేసింది. ఈలోపు మా సార్ వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము ఇంకా మాకు కావాల్సినవి కూరకి కొన్ని మాగేసేదానికి అన్నీ కూడా కాయలు అయితే కోసేసాము. అమ్మమ్మ అయితే మల్లిక వాళ్ళ బంధువుల్ని ఏమని పిలుస్తుందో అందరినీ నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ అంటే అమ్మమ్మ అంట, నానమ్మ అంటే నానమ్మ అంట. కాకపోతే మల్లిక వాళ్ళ ఆయన్ని మాత్రం అన్న అని పిలుస్తాను. మా ఫ్రెండ్స్ అందరు కూడా అదే అంటారు. అందరినీ అలాగే పిలుస్తావు కానీ అన్నని మాత్రం అన్న అని అంటావు అని అంటారు. అంత క్లోజ్ ఫ్యామిలీ మాకు. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. నా లైఫ్లో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నన్ను బాగా చూసుకునే ఫ్యామిలీ అంటే వీళ్ళే. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్యామిలీస్ ఒక్కోటి ఉంటుంది కదా. మనందరికీ కూడా ఒక్కోరు ఇలా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరో, వాళ్ళ ఊరేంటో నాకు కామెంట్ చేసేయండి. ఇలా మేము మామిడికాయలన్నీ కోసేసుకుని ప్యాక్ చేసేసుకున్నాం. 5 మంది పిల్లలు మా బిడ్డలు, అంటే తనకి 3, నాకు 2. అందరము మా బిడ్డలే. వీళ్ళు 5 మంది ఒక చోట కలిస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు వాళ్ళని చూస్తేనే మాకు కడుపు నిండిపోతుంది, అంత బాగా అనిపిస్తుంది. ఇలా మేము కాయలన్నీ కోసేసుకొని ప్యాక్ చేసేసుకొని మేము కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము. అమ్మమ్మ అక్కడ కరివేపాకు కోస్తూ వెయిట్ చేస్తుంది ఇవ్వడానికి. ఎన్ని ప్యాక్ చేశారో మా కోసం అయితే. ఇలా మేము ప్యాక్ చేసుకొని తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఈసారి మాకు చాలా మ్యాంగోస్ అయితే తెచ్చేసుకున్నాము. ఒక 20 days బాగా తిన్నాము ఈ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.